హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో ఇది నాకే కాదు, ఇప్పుడు నాకు జరిగిన ఒక అనుభవాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడం వల్ల మీరు కూడా కొంచెం జాగ్రత్త పడతారు. ఇలాంటి ఫేక్ నుంచి కూడా మీరు కొంచెం అంటే మనం ఎలా ఉండాలి ఏంటి అనేసి కొత్త యూట్యూబర్స్ కానీ ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కొంచెం తెలుసుకుంటారు తెలియని వాళ్ళ ఉద్దేశంతో నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నా. సో ఏం జరిగింది ఏంటని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకున్న దానికంటే ముందు ఇక్కడ వచ్చేసరికి ఇంకా మార్నింగే ఇది మీకు అక్కడ హాల్లో అంతా చీకటిగా కనిపిస్తుంది కదా. సో లైట్స్ అన్నీ ఆపేస్తానండి నేను ఇంట్లో ఉన్నప్పుడు. అంటే నేను ఒక్కదాన్నే ఉంటాను కదా. పొద్దున్న వెళ్ళే వాళ్ళంతా పిల్లలు 6:30కి ఒకరు, 8:30కి ఒకరు, ఇంకా ఆయన ఆఫీస్కి 9:30కి ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను అనుకోండి. ఇంకా డోర్స్ అన్నీ వేసేసి లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసేసి ఓన్లీ కిచెన్లోనే కదా వర్క్ ఉంటుంది. ఇంకా కిచెన్లో మాత్రం లైట్ ఒకటి ఆన్ చేసేసుకొని నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇప్పుడు కూడా అలానే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఇంకా కిచెన్లో వర్క్ ఉంది కదా ఇక్కడికి వచ్చేసాను అనమాట. సో ఇంక ఇక్కడికి రాగానే మా చిన్నమ్మాయి అయితే ఈరోజు గుత్తొంకాయ కూర కావాలని చెప్పేసి వాళ్ళ నాన్నని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తే వంకాయలు తీసుకెళ్ళమని చెప్పిందంట. ఇంకా ఆయనైతే తీసుకొని వచ్చారు గుత్తొంకాయ కావాలంటే చేసి ఇవ్వని. సో నేను దానికైతే మసాలా రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడ కావాల్సినవన్నీ కూడా తీసుకొని సో ఫస్ట్ అయితే ఇంకా లంచ్ అవి ప్రిపేర్ చేసేసి ఇంకా వాళ్ళకి ఇచ్చి పంపించేసిన తర్వాత మీ అందరితో ఫ్రీగా కూర్చొని మాట్లాడదామని చెప్పేసి ఇంకా ఈ పనులు అయితే చేస్తూ ఉన్నానండి. ఇంకా అది కూడా ఏమడిగింది తెలుసా, మీకు గుర్తున్నట్లయితే మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. లాస్ట్ టైం ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో నేను గుత్తొంకాయ ప్రిపేర్ చేశాను. అక్కడ స్టవ్ పైన కనిపిస్తున్న బేషన్లో అంటే గిన్నెలో. సో దాంట్లోనే కావాలని చెప్పి మా అమ్మాయి నన్ను సతాయిచ్చేసింది. అందులోనే కావాలి అందులోనే చెయ్యాలని చెప్పి సరే ఇంకా దాంట్లోనే చేస్తానని చెప్పేసి ఇంక ఇక్కడ మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను. సో పెనంలో చేస్తే వద్దంట, నువ్వు చూడవు కదా నేను ఎందులో చేస్తానంటే నేను సాయంత్రం వచ్చి చూస్తాను, నువ్వు అదే గిన్నెలో చేయాలని చెప్పింది. ఎందుకో అది బాగా నచ్చింది. అండ్ ఆ అమ్మాయి అడిగితేనే మా అమ్మ ఇచ్చింది అనమాట దాన్ని. సరే ఇంకా దాంట్లోనే చేద్దాంలే పాపం ఎందుకో అడిగింది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ మసాలా రెడీ చేస్తున్నా. గుత్తొంకాయ కూర ఎలా చేయాలని చెప్పి నేను చాలా టైమ్సే షేర్ చేశానండి. అందుకే ఈరోజు సింపుల్గా చూపించేస్తూ ఉన్నాను. ఇంకా వంకాయకి కావాల్సిన అంటే గుత్తి వంకాయకి కావాల్సిన మసాలా అంతా కూడా మిక్సీ పట్టేసుకొని అందులోకి ధనియాల పొడి 1.5 స్పూను, కారం తగినంత అయితే వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసుకొని దాని తర్వాత వంకాయలు కట్ చేసుకొని వంకాయలోకైనా మనం ఆ మసాలాని కూర్చుకోవచ్చు. లేదనుకుంటే వంకాయలు ఫ్రై చేసుకొని ఆ మసాలాని వేసి మనం మిక్స్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇంకా నేనైతే నాకు ఆ మూడ ఎలా అనిపిస్తే అలా అనమాట. వంకాయలు అలా అయినా ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేసేస్తాను, లేదనుకుంటే మసాలా పెట్టైనా చేస్తూ ఉంటాను అనమాట. బట్ సేమ్ ప్రాసెస్లో చేస్తాను. ఇంకా కొద్దిగా చింతపులుపు కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, లేదనుకుంటే అలానే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది. ఇంకా బాక్స్కి అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా ఆయన అయితే వచ్చి తీసుకెళ్ళిపోతారండి. ఒక ఇంపార్టెంట్ వీడియో టాపిక్ గురించి మాట్లాడతానని చెప్పాను కదా, ఇక్కడైతే నేను అన్ని క్లియర్గా చెప్తాను, వినండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. సో ఒక టాపిక్ గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను, యూట్యూబ్ క్రియేటర్స్కి సంబంధించి అని చెప్పేసి చెప్పాను కదా. సో దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాము విత్ ప్రూఫ్స్ తోటి. సో ఇదేంటంటే ఒక ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు, లేకపోతే అలర్ట్గా ఉండడానికి అనుకోవచ్చు, లేకపోతే నాకు జరిగిన ఇన్సిడెంట్ ఇంకెవరికి జరగకూడదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి సోషల్ మీడియాలో చాలా వరకు ఫేక్, హ్యాక్ చేయడము, తర్వాత ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని బ్యాడ్గా మిస్యూజ్ చేసుకోవడం ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి. కాబట్టి రీసెంట్గా నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట. నాకు ఒక 10 days ముందు జరిగింది ఇది. సో అప్పటి నుంచి అనుకుంటున్నా వీడియో చేద్దామని. బట్ ఇంకా ఊర్లు తిరగడం, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము రావడం, కొన్ని పనులు ఉన్నాయి అవి చేసుకోవడం, ఇంకా వీడియోస్ అది ఇదని ఇంట్లో పనులతోనే సరిపోయింది. ఇంకా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలి ఈ టాపిక్ గురించి అని చెప్పేసి ఈరోజు అయితే ఇంకా నేను స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ ఏమంటే ఇన్స్టాగ్రామ్లో నాకు ఏదైనా ప్రమోషన్స్, కొలాబరేషన్స్ ఉంటే నాకు ఇన్స్టాలో నాకు వచ్చి కాంటాక్ట్ అవుతారు. యూట్యూబ్కి సంబంధించి కూడా ఒక్కొక్కసారి నాకు అక్కడే కాంటాక్ట్ అవుతూ ఉంటారు ప్రమోషన్స్ ఏదైనా ఉన్నాయి అంటే. కాకపోతే యూట్యూబ్లో మనం ఎందుకైనా మంచిది మెయిల్ ఐడి అవి పెడదాము డిస్క్రిప్షన్లో అని చెప్పేసి నేను రీసెంట్గానే మెయిల్ ఐడి అవన్నీ కూడా ఇచ్చున్నాను అనమాట. ఏమంటే పెయిడ్ ప్రమోషన్స్, కొలాబరేషన్స్కి కాంటాక్ట్ అవ్వమని చెప్పేసి మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. సో దానికి రీసెంట్ టైమ్స్లో నాకు దగ్గర ఒక 10-15 వరకు మెయిల్స్ అయితే వచ్చున్నాయన్నమాట. వాటిలో కొన్ని లింక్స్ పెట్టి ఆ లింక్స్ని క్లిక్ చేయండి అని చెప్పడము, ఈ లింక్ క్లిక్ చేయండి మీకు ప్రమోషన్ డీటెయిల్స్ ఫామ్ ఉంటుంది, అప్లికేషన్ పంపిస్తాం, ఫామ్ ఫిల్ చేయండి అని చెప్పేసి నాకు అలా వచ్చేటం అనమాట.
తీరా చూస్తే అక్కడ మ్యాటర్ ఏమి ఉండేది కాదు. బట్ నేను అవి చూడగానే లింక్ అనేది ఓపెన్ చేయకూడదు, హ్యాక్ అయిపోతాయి ఈజీగా మన ఛానల్ కానీ మన మొబైల్స్ కానీ మన డీటెయిల్స్ అన్నీ కూడా అని చెప్పేసి నేను అదొకటైతే జాగ్రత్త పడుతూ ఉంటాను. తొందరపాటులో ఏది కూడా చూడను అనమాట. అంటే నేను ఏదైనా టెన్షన్లో ఉన్నాను అంటే ఆ మెయిల్స్ కూడా నేను ఓపెన్ చేయను. ఎప్పుడైనా రిలాక్స్గా ఉన్నప్పుడు లేదా పడుకున్నప్పుడు ఇంట్లో వర్క్ అంతా అయిపోయినప్పుడు మాత్రమే నేను ఆ మెయిల్స్ అనేది ఓపెన్ చేసి ఏమి విషయం ఏంటి ఎవరు అనేది నేను ప్రమోషన్ ఇది ఫేకా రియల్ అని చెప్పి నేను చూసుకుంటూ ఉంటాను. సో అలాగే నన్ను రీసెంట్గా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా కాంటాక్ట్ అయ్యారనమాట. ఫేక్ రియల్ ప్రమోషన్స్ తెలుసుకోవడం ఎలా అని చెప్పేసి. సో వాటికి కూడా నేను ఇందులోనే చెప్తాను, చూడండి. మీరు ఆల్రెడీ చూస్తుంటే ఒకవేళ మీకు ఈ డౌట్ కూడా క్లారిటీ వస్తుంది. మనకి ఎప్పుడు కూడా ప్రమోషన్స్ కొలాబరేషన్స్ అనేది చాలా సింపుల్గా వాళ్ళు ఒక మాటలో కట్టే కొట్టే తెచ్చా అన్నట్లుగా వాళ్ళు మనకి పెట్టేస్తారనమాట. దాని గురించి అర్జెంట్ కూడా పెట్టరు, తొందరపడరు. ఈ కొన్ని ఏంటంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తారు, మీ ప్రమోషన్ కావాలి ఈ నెంబర్ కాంటాక్ట్, అంటే మిస్యూజ్గా లేడీస్తో టైంపాస్ చేయాలి, టైంపాస్తో మాట్లాడాలి అలా ఉంటారు కదా జెంట్స్, అలాంటి వాళ్ళు పెట్టేస్తూ ఉంటారు. మనము ప్రమోషన్స్ కదా అని ఆశపడిపోయి ఆ నెంబర్కి మనం వాట్సాప్ చేసేసి మనం ఇంకా మెసేజ్ చేసామంటే వాళ్ళు చాట్ చేయడము ఇలా బ్యాడ్గా జరుగుతాయి. నేను ఎప్పుడు అలా చేయను. సో మనకు తెలిసిపోతుంది అనమాట, మనకి బ్రతుకు తెరువు కోసం వీడియోస్ చేయాలి. ప్రమోషన్స్ కొలాబరేషన్స్ అనేది ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటరు, సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ నేనైతే డిసైడ్ అయిపోయాను, అది ఒక ట్రస్ట్ అనేది ఉండి అది ఒక మంచి ప్రమోషన్ అయితేనే చేయాలి, ఫేక్ అంతా చేయకూడదు. డబ్బుల కోసం ఏది పడితే అది చేసి పెట్టేసామంటే నన్ను నమ్మి నా సబ్స్క్రైబర్లు నా ఫాలోవర్సు అవి చేశారనుకోండి, వాళ్ళు నష్టపోతే అప్పుడు ఆ కర్మ అనేది నాకే కదా వస్తుంది. కాబట్టి నేను అప్పుడే డిసైడ్ అయ్యాను, నేను ఆస్ట్రాలజీ ప్రమోషన్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్స్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు నేను మానేశాను అనమాట, చెయ్యట్లేదు. తెలిసి తెలియక అప్పుడు చేశాను. దాని తర్వాత చాలా సఫర్ అవుతారు, బ్యాక్ అనేది మనకి తెలిసిన తర్వాత మనము ఖచ్చితంగా ఇంకా డ్రాప్ అవుట్ అవడమే మేలు అని చెప్పేసి నేనైతే ఇంకా అవన్నీ ఆపేశాను. ఏదైనా 1కి 10 సార్లు తెలుసుకొని అది రియలా కాదా అని తెలుసుకున్న తర్వాత నేను ఇప్పుడు ప్రొసీడ్ అవుతూ ఉంటానన్నమాట. అలాగే నాకు మెయిల్స్ అనేది వస్తూ ఉంటాయని చెప్పాను కదా ప్రమోషన్స్ సంబంధించి. సో ఆ మెయిల్స్ రావడం ద్వారా ఒక ట్రెండ్ అయితే రియలే. అవి ఏంటంటే వాళ్ళు ఒక మెయిల్ పెడతారు, ఆ మెయిల్లో వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారు అండ్ మన కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయమంటారు. సో వాళ్ళ పేమెంట్తో సహా మనము ఏముందో అది మనల్ని డీటెయిల్స్ అడుగుతారనమాట. మనకు ఓకే అనిపిస్తే మనం అక్కడ పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తాము. వాళ్ళకి ఆ పేమెంట్ ఓకే అయితే మనకి కంటిన్యూ చేసి మన కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వాళ్ళు పలానా ప్రమోషన్ అని చెప్పేసి తీసుకొని చేస్తాము. బట్ ఈసారి ఏం జరిగిందంటే అలాగే నాకు ఒక మెయిల్ వచ్చింది. సో ఆ మెయిల్లో నాకు ఆ మెయిల్ స్క్రీన్ షాట్ ఇక్కడ పెడతాను. అలాగే వాట్సాప్ చేసింది, వాళ్ళు నాతో చాటింగ్ చేసింది, నేను వాళ్ళతో చాట్ చేసింది, రియల్గా ప్రమోషన్ అని చెప్పేసి ఇవన్నీ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. నేనైతే ఇక్కడ చదువుతాను. సో నాకైతే విద్యా బోటిక్ అని చెప్పేసి మెయిల్ అయితే వచ్చిందనమాట. ఏమొచ్చిందంటే ఆ విద్యా బోటిక్లో నాకు ఒక మెయిల్ వచ్చింది, ప్రమోషన్ కావాలి, మాది ఇట్లా బోటిక్ ఉంది, ఆ బోటిక్ సంబంధించి మీరు ప్రమోషన్ చేయాలి యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో అని చెప్పేసి వచ్చింది. సో ఓకే అని చెప్పేసి ఇంక లేడీసే కదా విద్య అని చెప్తున్నారు, ఓకే అని చెప్పేసి నేను సిస్టర్ అని పెట్టారనమాట. అరే సిస్టర్ అంటున్నారంటే ఖచ్చితంగా లేడీసే ఉంటారని చెప్పి నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, వాట్సాప్ నెంబరు. వాళ్ళు వాట్సాప్ చేశారనమాట వెంటనే. సో ఇది జరిగింది యాక్చువల్లీ January 13th అండి. దగ్గర 10 days కాదు, చాలా రోజులు అయిపోయింది. బట్ నాకు టైం దొరకలేదనమాట చేయడానికి. హలో సిస్టర్, గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్ అని పెట్టారు. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ పెట్టాను. చెప్పండి విద్యా గారు అని పెడితే మై సెల్ఫ్ డాక్టర్ విద్యా రామకృష్ణన్ ఫ్రమ్ చెన్నై, ఐఎమ్ గైనకాలజిస్ట్ సర్జన్ ఉమెన్స్ కేర్ స్పెషలిస్ట్ అని చెప్పేసి పెట్టారు. ఐ హ్యావ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లాతింగ్ బోటిక్ ఆల్సో, ఆల్ ఉమెన్స్ క్లాతింగ్ కలెక్షన్ అవైలబుల్, కెన్ యూ డూ ప్రమోషన్స్, సేవ్ మై నంబర్ అండ్ మెసేజ్ మీ సిస్టర్ అని పెట్టారు. ఇంకా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎందులో కావాలి మీకు ప్రమోషన్ అని చెప్పేసి అడిగాను. నాకు బోత్ రెండిట్లో కావాలనేసి అన్నారు. దాని తర్వాత మై ఓన్ ఫ్యాక్చరింగ్ క్లాతింగ్ బోటిక్ నేము ప్రియా ఫ్యాషన్ బోటిక్ అనేసి అన్నారనమాట. ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ రెండు కావాలని చెప్పేసి పెట్టారు. ప్రోడక్ట్స్ ఏమైనా పంపుతారా వీడియో కోసం ప్రమోషన్ కోసం, లేదా ఓన్లీ పేమెంటా, ఎలా చెప్పాలని చెప్పేసి నేను అడిగాను. ఎస్ ఐ విల్ సెండ్ యూ ప్రోడక్ట్ యూ కెన్ వేర్ అండ్ ప్రమోషన్ సిస్టర్ అని చెప్పేసి పెట్టారు. ఓకే ఏం పంపుతారో నాకు ఒకసారి పిక్స్ సెండ్ చేయండి, సో నేను దాంట్లో కావాల్సిన సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్పేసి పెట్టాను. ఓకే పెయిడ్ ప్రమోషన్ ఆల్సో నో ప్రాబ్లం అని పెట్టారు. యాక్చువల్లీ ఇది పెయిడ్ ప్రమోషనే అండి నేను చేసేది, ఓన్లీ ప్రోడక్ట్తో చేయను అని చెప్పేసి పెట్టాను.
ఓకే. దాని తర్వాత ష్యూర్లీ ఐ విల్ హెల్ప్ యూ సిస్టర్ అని పెట్టారు. అంటే నేనేం చెప్పానంటే ఓన్లీ ప్రోడక్ట్ తీసుకుంటే ఇంత అమౌంటు, విత్ ప్రోడక్ట్ ఇంత అమౌంటు, వితౌట్ ప్రోడక్ట్ ఇంత అమౌంట్ అని చెప్పేసి నేను చార్ట్ చేశాననమాట. ఓకే, ఇలా ప్రమోషన్ అంటే ఇలా జరుగుతుంటుంది కదా. ఓకే, నో ప్రోడక్ట్ రిటర్న్స్ ఇస్ యూ టేక్ పర్సనల్ యూజ్ ఆల్సో, నో ప్రాబ్లమ్స్ ఇస్ అని పెట్టారు. ఓకే, ప్లీజ్ సెండ్ ద పిక్స్ అని చెప్పేసి పెట్టాను నేను. వాళ్ళైతే నాకు ఇంకా డ్రెస్సెస్ అవన్నీ కూడా సెండ్ చేశారు. నెక్స్ట్ స్క్రీన్ పైన పెడతాను చూడండి. ఎంత బాగా నమ్మిచ్చారంటే, ఎక్కడో ఉన్న గూగుల్లో ఉంటాయి కదా ఫొటోస్, ఈ బోటిక్ వాళ్ళవి అవి ఇవి, వాటిని డౌన్లోడ్ చేసుకొచ్చి నాకు పెట్టేశారు. దాని తర్వాత వాళ్ళు ఏం పెట్టారంటే, ఐ విల్ సెండ్ యూ వన్ డ్రెస్ ఫస్ట్ విత్ పే, ఆఫ్టర్ దట్ ఐ విల్ సెండ్ యూ మోర్ సిస్టర్ అని పెట్టారు. ఓకే, నో ప్రాబ్లం అని పెట్టాను. దాని తర్వాత నేనైతే ఒక డ్రెస్ అనేది వాళ్ళు ఒకటే సెలెక్ట్ చేసుకోమన్నారు కాబట్టి ఒకటే సెలెక్ట్ చేసుకొని పెట్టాను. దాని తర్వాత దిస్ డ్రెస్ ప్లస్ ఇంకా నా పేమెంట్ కూడా నేను చెప్పాను వాళ్ళకి. ఓకే సిస్, ఐ విల్ సెండ్ యూ 5K ఇట్ సెల్ఫ్ టు యూ సిస్టర్ అని పెట్టారు. యువర్ ఇన్స్టా ఐడి ప్లీజ్ అని చెప్పేసి పెట్టారనమాట. ఇక్కడ నాకు ఎక్కడ డౌట్ వచ్చింది ఇది ఫేక్ అని చెప్పేసి అంటే, నేను విత్ డ్రెస్ ప్లస్ నా పేమెంట్ నేను ఒక అమౌంట్ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ 3K, ఒక డ్రెస్తో పాటు 3K పేమెంట్ చెప్పాను అనమాట. దానికి వాళ్ళు 3K కాదు, నేను నీకు 5K పంపిస్తాను, డ్రెస్తో పాటు 5K పంపిస్తానని చెప్పేసి పెట్టారు. ఊరికే డబ్బులు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఒక ప్రమోషన్ కోసం కాంటాక్ట్ అయినప్పుడు ఆ ప్రమోషన్ వల్ల మీకు హెల్ప్ అవ్వాలనే కదా మీరు కాంటాక్ట్ అవుతారు. అలాంటప్పుడు నేను 3K చెప్తే మీరు నాకు ఎక్స్ట్రాగా 2K ఎందుకు పే చేస్తానని చెప్తారు? అది అసలు నేను ఇంపాసిబుల్, నేను ఎక్కడ చూడలేదనమాట. నేను చేసే ఎన్నో ప్రమోషన్స్ కొలాప్స్ చేస్తుంటాను, ఎక్కడ కూడా ఇలా ఇంకా తగ్గించమని బార్గింగ్ చేస్తారు తప్పించి పేమెంట్ ఏమైనా తక్కువ చేసుకోండి అని. ఇలా ఎక్కువ ఇస్తామని ఎవరు అంత ఉత్తములైతే ఉండరు అనమాట. అంటే అంత ఇచ్చేసే వాళ్ళు ఏమి ఉండరు. కానీ వీళ్ళు ఎక్స్ట్రాగా 2K పేమెంట్ ఇస్తాం, 5,000 ఇస్తాం అనేసి అన్నారు. దిస్ ఈజ్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి అని చెప్పేసి కూడా నేను లింక్ షేర్ చేశాను అనమాట వెంటనే. ఓకే, డౌట్ వచ్చేసింది. ఇంకా హలో సిస్ అనేది దగ్గర ఈవినింగ్ నాకు డౌట్ వచ్చింది. ఈవినింగ్ 4:30 నుంచి నేను మళ్ళీ రిప్లై ఇవ్వలేదు. వాళ్ళు హాయ్ అండి, హలో అండి అని పెడుతుంటే నేను రెస్పాండ్ అవ్వలేదు అనమాట, నాకు డౌట్ వచ్చింది కాబట్టి. తర్వాత నేను ఒక 6:30కి చెప్పండి అని చెప్పేసి పెట్టాను. ప్లీజ్ సెండ్ మీ యువర్ డీటెయిల్స్ అండ్ డ్రెస్ ఇన్నర్వే సెట్ సైజ్ సిస్టర్ అనేసి పెట్టారు. నేను డ్రెస్ సైజ్ అయితే పెట్టాను. తర్వాత వాట్ ఈజ్ ఇన్నర్వేర్ అనేసి పెట్టాను అనమాట. అంటే డ్రెస్ పంపించే వాళ్ళు డ్రెస్ మాత్రమే పంపిస్తారు కానీ ఇలా చెప్తున్నాను ఓపెన్గా అని చెప్పేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే ప్రతి లేడీకి కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. సో అందుకోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను. దానికి ఇప్పుడు మనకి ఏదైనా ఒక ప్రమోషన్ కొలాబ్కి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక డ్రెస్సెస్ వాళ్ళు డ్రెస్ మాత్రమే పంపించాలి, ఇన్నర్ వేర్స్తో వాళ్ళకేం పని ఉంది? సో నాకు చాలా కోపం వచ్చేసింది. దిస్ ఈజ్ నాట్ నెసెసరీ, యువర్ ఫేక్ ఆర్ రియల్ అని చెప్పేసి పెట్టాను. సో ఐఎమ్ నాట్ ఫేక్ సిస్ అని పెట్టారు. వాట్ హ్యాపెన్ సిస్ అనేసి పెట్టారనమాట. నేను దానికి ఏం పెట్టానంటే, మీరు కనుక ఇది రియల్ అయితే ఓకే, ఒకవేళ ఇది కనుక ఫేక్ అని చెప్పేసి నాకు తెలిసిందంటే వెంటనే మీ పైన నేను పోలీస్ కంప్లైంట్ చేస్తానని చెప్పేసి పెట్టాను. అంతే, కేల్ కథం దుకాన్ బంద్, అక్కడితో బ్లాక్ చేసేసారనమాట ఐడిని. సో భయపడిపోయి బ్లాక్ చేసేసారనమాట. ఇక్కడ నేను మీతో ఇంత సుత్తి ఎందుకు చెప్పానంటే, సో మీరు ఖచ్చితంగా సుత్తి సోదని అనుకుంటారు కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇది ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. సో ఈ టాపిక్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, దాదాపు నాకు ఇంతకుముందు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ గురించి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ నేను ఓన్గా ఛానల్ పెట్టిన తర్వాత కూడా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేసింది దగ్గర 1.5 years 2 years నుంచి. సో నేను సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్లో ఉన్నాను, నాకు ఫ్యామిలీ ఉంది, 2 ఆడపిల్లల్ని పెట్టుకొని ఉన్నాను. మనం ఒక సోషల్ మీడియాలో ఉన్నాము అంటే ఒళ్ళు కాళ్ళు చేతులు దగ్గర పెట్టుకొని మనం ఉండాలి. ఎందుకంటే ఎలా ఉందంటే, ఇలా అందితే చాలు జుట్టు వెంటనే పట్టేసుకుందాం అన్నట్లే సోషల్ మీడియా సొసైటీ ఉందన్నమాట ఇప్పుడు. కాబట్టి ప్రతిదీ కూడా మనం ఒక దీంట్లో దిగేసినాం, ఒక పబ్లిక్లోకి మన లైఫ్ని మనం తీసుకొచ్చి పెట్టాం, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ పైన మనం ఉన్నామనుకున్నప్పుడు ఖచ్చితంగా అందులో వచ్చే లోటుపాట్లతో పాటు పాజిటివ్ నెగిటివ్తో పాటు ఇలాంటివి కూడా మనం జాగ్రత్త పడాలి. సో ఇది చాలా వరకు చాలామందికి యూజ్ అవుతుంది. అంటే పెద్ద క్రియేటర్స్కి, పెద్ద ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి, పెద్ద రేంజ్లో ఉన్న వాళ్ళకి ఇది సెట్ అంటే ఆల్రెడీ తెలిసి ఉంటుంది వాళ్ళకి వీటి గురించి. బట్ ఇప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటారు కదా, ఈ కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళు కావచ్చు, కొత్తగా పెట్టి ప్రమోషన్స్ ఎలా చేయాలి, కొలాబ్స్ అంటే ఏమి, ప్రమోషన్స్ అంటే ఏమి, వాటిని మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఒక మెయిల్ రాగానే వెంటనే ఆ లింక్ ఓపెన్ చేసేసి ఆ లింక్ క్లిక్ చేసేయడము, లేకపోతే కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చేయడము, లేకపోతే చాట్ చేస్తున్నారని చెప్పేసి ప్రమోషన్ కోసం కదా అని వాళ్ళు అడిగినవన్నీ డీటెయిల్స్ అన్ని మనం ఇచ్చేయడం, అలా చేయకుండా
జాగ్రత్త పడతారని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మనకి నేను చెప్పేది ఏంటంటే, కొత్తగా పెట్టిన ఛానల్స్ కానీ, లేకపోతే ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్, కొలాబ్స్ వస్తున్న వాళ్ళకి కానీ, మెయిల్స్ ద్వారా కానీ, కాంటాక్ట్ నెంబర్స్ ద్వారా కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ నుండి కొని మీకు ఎవరైనా ప్రమోషన్స్ పెడితే కాంటాక్ట్ అయినప్పుడు చాలా మనకి తెలిసిపోతుంది అనమాట, ఇది ఫేకా రియలా ఈ ప్రమోషన్ అని చెప్పేసి. అంతేగాని వెంటనే ఒక లింక్ పంపించాం, లింక్ క్లిక్ చేయండి మీకు ఇంత మనీ వస్తుంది, అంత మనీ వస్తుంది అంటే దయచేసి అవి ఏమీ చేయకండి. ఇంకోటి ఏమంటే, కొంతమంది జెంట్స్ ఏమంటే లేడీస్ అంటే పడిపోతుంటారనమాట. వచ్చి లేడీస్ ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కానీ, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ ఉన్నారంటే వాళ్ళతో టైం పాస్ చేయాలి అంటే, అందరి గురించి కాదు, కొంతమంది ఉంటారు. అలానే కదా ఇప్పుడు నాతో చాట్ చేశారు విద్యా బోటిక్ అని చెప్పేసి. నా ఇన్నర్ వేర్స్తో కూడా వాళ్ళకి ఏం పని ఉంటుంది చెప్పండి. సో అట్లా కొంతమంది ఉంటారు, లేడీస్తో టైం పాస్ చేయాలి, లేకపోతే వాళ్ళని బెదిరించాలి, బ్లాక్మెయిల్ చేయాలి, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుంది వాళ్ళ ఆశ పాపం. సో అట్లా వచ్చి ఆ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చేయకండి. ఒకసారి ఆలోచించి నిదానంగా, మీకు టెన్షన్గా హడావుల్లో ఉన్నప్పుడు మెయిల్స్ కానీ ఏవి కూడా ఓపెన్ చేయడము, లింక్స్ క్లిక్ చేయడం చేయొద్దు. సో మీరు నిదానంగా ఫ్రీగా ఉన్నప్పుడు, మీ మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు కూర్చొని ఆ మెయిల్స్ చెక్ చేసుకొని, ప్రమోషన్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకొని రియలా కాదా, నేనైతే ఏం చేస్తాను అనేది మీకు చెప్తాను ఇప్పుడు. సో నేనైతే ఇంకొక టిప్ చెప్తాను. ఏమంటే, మనకి ఇప్పుడు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ నుండి కానీ దేని నుండి అయినా ప్రమోషన్కి కాంటాక్ట్ అవుతారు కదా. ఒకవేళ అది బ్రాండ్ అవ్వచ్చు, నార్మల్ శారీస్, డ్రెస్సెస్ ఇలాంటివి ఏదైనా అవ్వచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళ పేజ్ నుంచి మనకి కాంటాక్ట్ అవుతారు కదా. అప్పుడు వాళ్ళు చెప్తారు కదా, పలానా పేజ్ని కొలాబ్ చేయాలని చెప్పేసి, లేకపోతే పలానా బ్రాండ్ని మీరు ప్రమోట్ చేయాలని చెప్పేసి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, వెళ్ళేసి వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేయండి. ఇది రియల్గా అయితే మనకు అక్కడ ప్రైవేట్ అకౌంట్ ఉండదు. తర్వాత వాళ్ళ చాలా మనకంటే పెద్ద పెద్ద క్రియేటర్స్ చేసిన వీడియోస్ అన్నీ ఉంటాయి. సో అలాంటివన్నీ ఉన్నప్పుడే మీరు ఆ వీడియోని చెయ్యండి, అప్పుడు రియల్ ఉంటుంది, అది నమ్మొచ్చు. అట్లా కాకుండా ప్రైవేట్ అకౌంట్ వేసేసుకొని వచ్చి చిన్న ఒక 10-20 మంది ఫాలోవర్స్ని పెట్టుకొని వచ్చి మీ బ్రాండ్ ప్రమోషన్ అనగానే ఎగ్జైట్మెంట్ అయిపోయి వెళ్ళేసి డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఆ లింకులు క్లిక్ చేసేసి ఉన్న ఛానల్ని పోయేలాగా చేసుకోకండి. సో అది నేను ఇచ్చే సజెషన్ అయితే తెలియని వాళ్ళ కోసం. సో ఇదండి నాకు జరిగిన ఈ రీసెంట్ టైమ్స్లో నాకు జాన్వర్ నుండి జరిగిన ఇన్సిడెంట్ అయితే ఇప్పటికీ ఒక 2-3. ఇంకా మెయిల్స్ అయితే చెప్పనవసరం లేదు, దండిగా వస్తున్నాయి అనమాట. ఓకే, ప్రమోషన్ పేరుతో ఊరికే టైం పాస్ చేస్తున్నారు. నేనైతే వాటిని ఓపెన్ కూడా చేయట్లేదు అనమాట, ఓపెన్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే, మొత్తానికి కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు వచ్చి నా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవుతారులే, దగ్గర 255K ఫాలోవర్స్ ఉన్నారు, అక్కడ వచ్చి కాంటాక్ట్ అవుతారులే అని చెప్పేసి నేను యూట్యూబ్లో పెట్టిన మెయిల్ ఐడిని కూడా రిమూవ్ చేసేసాను అనమాట. సో ఇదండి జరిగిన విషయం అయితే. ఇది నేను మీతో చెప్పాలనుకున్నది. ఇది అట్లీస్ట్ నాకు తెలిసినంత వరకు ఇది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వీడియో. సో తెలియని వాళ్ళు తెలుసుకొని జాగ్రత్త పడతారని చెప్పేసి నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అండ్ ఫుల్ ఈ డీటెయిల్స్ ఏమేమి ఉంది నేను చెప్పిందంతా కూడాను స్క్రీన్ పైన అయితే వస్తుంది, చూడండి, ప్రూఫ్స్తో పెడతాను మీకు. సో ఇదండి వీడియో అయితే. నాకు తెలిసి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో జాగ్రత్త పడతారు, అలర్ట్ అవుతారని చెప్పేసి. అండ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని, నేను చెప్పినవి ఎలా అనిపించింది, రైటా రాంగ్ అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ మీకు కనుక ఇలాంటి ఇన్సిడెంట్లు ఏదైనా జరుగుంటే, క్రియేటర్స్కి కానీ ఇట్లా ఏదైనా జరుగుంటే వాటిని నాతోటి కామెంట్స్లో షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బై బాయ్.